బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. దొరికింది. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జర్రుంటే చచ్చిపోతుంటా. కుక్కలెక్క సౌండ్ వస్తుందిరా. సో అలా గైస్, వెల్కమ్ టు ఏఆర్ఆర్ క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అనుకోకండి, హ్యాపీ సంక్రాంతి. సో ఈ రోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కైట్లు వేయడానికి వచ్చిండు మా వాళ్ళందరూ. సో ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఎండ అయితే బాగున్నది. కైట్లు అయితే ఎగిరేయాలని ఫిక్స్ అయ్యాను. సో కొంచెం ఎంజాయ్ చేయండి, అప్పుడప్పుడు కామెడీ ఉంటది, చూసుకోండి. ఓకే. సో గాయస్, మా ఫ్రెండ్ గాడు పతంగ అయితే పోగొట్టిండు. అవి మళ్ళీ ఇంకో దానికి కన్నాలు కడతాను చూడండి. ఏదో గొప్పగా చూసారా, చిలక నవ్వు. మా వాడి ఓవర్ యాక్షన్ ఇట్టనే ఉంటది. వద్రా వద్రా అంటే వినకుండా ఇప్పుడు పతంగ ఎగిరేసిండు, అది గాలి కొట్టుకోపోయి ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఉన్నాయా ఇంకో పతంగ? గాలి కొట్టుకోవాలి, డీల్ అయితే కట్టండి. బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అదే రెండు పోయినా, ఇక నువ్వు డీల్ వేసినావు, వాడు ఎగిరేసుకున్నాడు. అట్లా ఎగిరేసుకున్నాడు కాదు, ఎగిరేసి ఏం చేస్తావు మరి? ఇక ఏదో మళ్ళీ ఇంకా పోస్కి అద్దాలు పెట్టుకొని. నేను కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా రా నీకు? తెలీదురా. నాకు లోపల నుండి బాధ అయితే ఉంటదిరా, బాధ. నేను ఇప్పుడు మళ్ళీ చేస్తాను కదా, ఇంటలేడు మాట. చూడండి మన కథలు, చూడండి మన వేసాలు చూడండి. సరే అలా చూపెట్టి. అయ్యా ఏదో చేసిండయ్యా. ఇది కథ. ఏమిరా బాలరాజు, ఇల్లు మీద ఎక్కేసాడయ్యా. ఇందుకే వీడు మాట. సో ఈ గట్ల చేయకరావు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? మార్రా 5 minutes later. సో గైస్, ఇక్కడ మా ఇంటికాడ బాగా గాలత్తా లేదని మా మామ వాళ్ళ ఇంటికి వచ్చినాం. చారుగానే ఇంటికి పోతే అక్కడ కొద్దిగా పరిస్థితి మంచి లేదు. మామని అడగండి. ఇక మావాడైతే సెల్లు పట్టుకొని బాగా అందంగా తిరుగుతున్నాడు. ఇక మాది ఇదే పని అయిపోతుంది. మా పతంగిలో 2 తెగిపోయినాయి. అది కూడా వీని వల్లే. ప్లీజ్ గైస్ రాయేష్ ఇక్కడైతే లేదు, చూద్దాం. మ్యాక్సిమం ఇక్కడైతే చాలా వరకు పతంగులు ఉన్నాయి. మొత్తంగా వచ్చి చూడాలి. ఓకే, చూద్దాం గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుకోండి. సో గాయస్, ఇక మావాడైతే కన్నాలు కడతాడు. ఎన్నిసార్లు కన్నాలు కడతాడు? మళ్ళీ ఎక్కిద్దామని ఆ పతంగి చూసి మావాడు ఇది బీభత్సం అని అంటాడు. ఇక చూడండి, మావాడు దొరకబట్టుకొచ్చిండు. ఇక మావాడు కొంచెం పోజ్ చేస్తాడు. కొన్ని ఫోటోలు దిగండి ఇప్పటిదాకా. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది చాలా వరకు అయితే పతంగి బాగానే ఎక్కుతాయి. చూడాలి. ఇక కింద మీద ఉప్పు రాజేశ్వరుడు తోపు. మా రాజేష్ అన్న 2 దెబ్బల తర్వాత మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుంటా అన్నట్టు ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏంటిది? ఏం ప్రూవ్ చేసుకుంటాడు? నేను వేస్ట్ పొడగొట్టిన కైటులు అన్న ఫీలింగ్ ఉన్నది అన్నకు. అన్న ఈసారి తగ్గేదిలే అంటాడు. తగ్గేదేలే అని అనుకుంటాను. అదిగో మా పతంగ అయితే ఎక్కుతాంది పైకి. తొందర ఎక్కిందిరా, ఎక్కింది. అట్లుంటది రాజేష్ కన్నా. రాజేషా మజాకనా? మనోళ్ళే వీళ్ళు. ఒక గ్రీన్ వానికి అక్కడ వాడు ఎక్కువ చేస్తున్నాడు. మా వందకైతే పైన రా పోతా అంత దూరం.
వాడు ఎవడో అసలు ఇక్కడ వాళ్ళే సో గాయస్ ఇప్పుడు మా వాడు ఎక్కించిన పతంగ అయితే ఎగిరిపోయింది. అది వేరేటోళ్ళు ఏదో తేడాగా ఉందంటే నేను అయితే ఉంచుకున్నది కైట్ మంచి కైట్ కూడా కొట్టిండ్రా మా దేనికా ఇక మాకు మా మామ తోడు ఉన్నాడు. చూడండి గాయస్ మా మావయ్య కూడా కైట్ ఎగిరేస్తాడు. ఒకసారి మళ్ళీ హాయ్ చెప్పు. హాయ్ గైస్ హ్యాపీ కైట్స్ డే బాయ్. సెడి చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏఆర్ఆర్ క్రియేషన్స్. బాగా స్వామి భాగస్వామ్యం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న భాగస్వామ్యం ఒక మెంబర్. ఒక మెంబర్. 5 minutes later. సో గైస్ మళ్ళా కైట్లు కొన్నికి అయితే పోతారం. మా వాడు బండి తీసి మా మాయ బండి ఇచ్చి పొమ్మని చెప్పాడు. అట్లనే కూల్గా ఉండడానికి అట్లా థమ్స్ అప్ తీసుకోబోతున్నాం. రిలాక్స్ కావడానికి. చాలా గొంతు ఎండిపోయింది. సో గైస్ ఇక కొత్త కైట్లు అయితే తీసుకొచ్చినాం. ఇక మా బంటి కూడా వచ్చింది. ఇవి వచ్చిందంటే ఇక మొత్తం ఇక ఫన్నీగా జోకులు ఉంటాయి. గాయస్ మా వాడు ఇప్పుడే థమ్స్ అప్ పోతాడు చల్లగా. చదువుతారా ఫ్రెండ్స్? మీకు కూడా థమ్స్ అప్. మా మామ అయితే చిక్కులను నిలదీస్తాడు. ఇప్పటికే 2 పతంగులు కోసిండంట. అయిపోయింది. అటు తీరా ఎక్కిపోతుంది చూడు ఇక. పోయిందా? మేము పనులు ఉంటే వీడో పనులు ఉంటాడు. ఇగో మళ్ళా మా మామ కైట్లు తీసుకొచ్చిండు. ఇక మళ్ళా ఆట మొదలు. తీసేస్తాను పురానికి మొదలు కదా. ఇక మా వాడైతే 360 degrees తిప్పుతాండు దీన్ని. బ్లాక్ వైరు అరే అది ఇవాళ ఎగురుతుందా? అరే అది ఇవాళ ఎగురుతుందా? చూడు 360 degrees తిరుగుతాను. మానవ అది ఇంటి కైట్ గిట్ల ఎక్కిస్తాను వీడు. మాధవ్ అరే ఇక మా వాడు ఏదో కథలు పడతాము. కైట్ చూడండి. జర్రుంటే చచ్చిపోతుంటరా. అరే 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 నీ 10 కన్నా కట్టరా? దొరికింది. అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వాళ్ళు కూడా వేస్తున్నారు కైట్. అది ఇప్పుడు చెప్తారా?
అరే అన్ని దిక్కులు తిరగానే అదారా ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. 5 minutes later. పక్క బిల్డింగ్ మౌనికి ఐదు దొరికింది చూడండి guys. ఆగనే ఆగుతలేడు ఇక చూడు పూరలు లెక్క దారం దుడతాను ఫ్రెండ్స్. ఈ పతంగి పక్కరారా అంటే ఒక మాంజలేదు అన్నట్టు చుట్టుకొస్తాను. చాలు చాలు పూరడు చుట్టినట్టు చుట్టిన కాడి చాలు కానీ దాయిగా నువ్వు ఏం చేయాలి మళ్ళీ మాంజ షాప్ లో కుట్టినట్టున్నది రా మొత్తం ఒకటే చుట్టూ చుడతాను ఏలుకు. ఏదో ఒక రోజు నేను ఏళ్ళు దిగకపోతే చూడు ఇట్టిట్లా చుట్టి దగ్గరకి అంతా అవుతుంది. దారం వేస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. పతంగి తెమ్మంటే దారం చుట్టుకొని వస్తారు, పతంగి పొరగాలకి ఇచ్చారు. దారం ఏం చేస్తావు? అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా. అప్పటి నుంచి దారం ఇచ్చిపెట్టి పోరా అంటాను నేను. ఎన్నుకోలేదా ఆంటీ మన దాంట్లో కాదురా ఫ్లాష్ మ్యాన్ లెక్క గంట ఫస్ట్ పోయినదిరా నీకోసం రా. ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్. నిజం చెప్పు నిజంగా మన కోసం పోయిండా చెప్తానా ఫ్రెండ్స్. వీళ్ళు మన పతంగి ఎక్కించుడు కంటే పక్కన పతంగి దిగిందని కూడా ఉరుకుతారు. ఆగని చెప్తారు కథం పతంగిలు ఎక్కిరు దాచిపెట్టుకుంటారు. పతంగిలు దాచిపెట్టుకొని మధ్య సంవత్సరం ఎక్కిస్తారు. పైసలు ఎక్కడున్నాయి? జోబు ఖాళీ ఖాళీ. 5 minutes later. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది.